ట్రైలర్లో చెప్పినట్టుగానే ఏదో జరగాలి. ఇప్పుడు చిన్న సినిమాలు కూడా ట్రైలర్ అద్భుతంగా ఉంటే తప్ప థియేటర్కి రాని పరిస్థితి. అది పెద్ద సినిమాలు కూడా జరుగుతుంది. సో ట్రైలర్లో అయితే ఏదో ఉంది, సినిమాలో కూడా కంపల్సరీ ఏదో ఉండబోతుంది. గౌతమ్ అన్నాడు మనతో పాటు, అలాగే శ్వేత ఉంది, అలాగే సతీష్ గారు కూడా ఉన్నారు. సోలో బాయ్ సినిమా 4th రాబోతుంది. సో నితిన్ కూడా వాళ్ళతో పాటు తోడవుతున్నాడు. సో సినిమా అయితే ట్రైలర్ చాలా బాగుంది. ఇవాళ సినిమా ఆడియన్స్ థియేటర్కి వెళ్ళాలంటే ట్రైలర్ బాగుంటే తప్ప థియేటర్కి ఆడియన్స్ రాని పరిస్థితి మనం చూస్తున్నాం. సో ట్రైలర్ అయితే బాగుంది. సినిమా ఎలా ఉండబోతుందో టీంని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్ గౌతమ్, లాంగ్ టైం. చాలా చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? ఫైన్. ఏంటి ట్రైలర్ అయితే చాలా బాగుంది, చెతక్కొట్టేసాం. థ్యాంక్స్ అలాట్. మాస్ మాట్లాడారు, చాలా బాగుంది. ఏంటి కాన్ఫిడెంట్గా ఉన్నావు సినిమా మీద? సార్ డెఫినెట్లీ చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం సార్. లైక్ ఒక చిన్న ఫిలిం రేంజ్లో లైక్ ఇట్లాంటిది అచీవ్ చేయడం అనేది చాలా కష్టం యూజువల్లీ. సో ఈ బడ్జెట్లో అండ్ ఆల్, సో మేము చాలా బాగా పుల్ ఆఫ్ చేసినామని అనుకుంటున్నా. అండ్ మా టీమ్కి మెయిన్లీ థ్యాంక్స్ అలాట్ ఫర్ దట్. బిగ్ బాస్ తర్వాత కదా, బిగ్ బాస్ తర్వాత వచ్చే సినిమా. అవును సార్. ఆకాశ వీధుల తర్వాత బిగ్ బాస్ తర్వాత ఇది రీలాంచ్. 2 బిగ్ బాస్లు. అవును, 2 బిగ్ బాస్లు ఆఫ్టర్ ఇది. సో గ్యాప్ కదా, చాలా ఇయర్స్ గ్యాప్ కదా, ఆల్మోస్ట్ 2.5 years అవుతుంది. ఓకే, ఎట్లా ఉండిపోతుంది క్యారెక్టర్? ఏదంటే చివరిలో ఏదో కొట్టాలరా అన్న కొడతారా? సో మూవీలో క్యారెక్టరైజేషన్ వచ్చేసి వెరీ ఒక పక్కింటి అబ్బాయి లాంటి క్యారెక్టర్. అంటే ఒక కామన్ మ్యాన్, ఒక లోవర్ మిడిల్ క్లాస్ బాయ్. సో వాడి లైఫ్లో ఏం జరిగింది, కాన్సిక్వెన్సెస్, అండ్ లైక్ వాడి పర్సనల్ లైఫ్లో లైక్ వాడికి ఉన్న అటాచ్మెంట్స్ ఏంటి, వాడి ఫ్యామిలీ ఏంటి, వాడి లవ్ ఏంటి, సో అన్నీ బేస్ చేసుకొని తీసిన సబ్జెక్ట్. సో చాలామంది అంటే మాస్ కానీ క్లాస్ కానీ ప్రతి ఒక్కరికి ఒక కనెక్ట్ అయ్యే పాయింట్స్ అయితే ఉంటాయి అనమాట ఫిల్మ్లో. సూపర్. హాయ్ శ్వేత. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎట్లా ఉంటుంది మీ క్యారెక్టర్ ఇందులో? It's of a middle class female who's trying to juggle between family and career and her relationship. So it is just simplified and showed in a very beautiful way. ఏంటి మీ క్యారెక్టర్ పేరు ఏంటి ఇందులో? My character name is Shruti, and there's another female lead as well. So now I can't tell you about the entire relationship that I share with him and she. That is for you to go and watch the movie. So, ఎట్లా ఉంటుంది మీకు డైరెక్టర్ చెప్పినప్పుడు లైన్ ఎలా అనిపించింది మీకు? It was about a family female only, like who tries to manage career and life together with all the issues that a middle class family would face. So how they come out of it, and what is her support, whether she's supporting or not, what is her past experience while growing up. So she starts behaving in a certain manner, and the story revolves around mostly Gautam's character. గౌతమ్ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది స్టోరీ. Yeah. హాయ్ సార్. సతీష్ గారు లక్కీ హ్యాండ్ అనుకోవచ్చు. బట్టల సత్తి బయోపిక్, మన కాఫీ విత్ కిల్లరు, తర్వాత ఇది. ఎట్లా ఉంది సార్ సినిమా మేకింగ్? ఎలా ఉంది? 1 year నుంచి స్టార్ట్ చేస్తున్నారు, 4th రిలీజ్ చేస్తున్నారు. 4th నితిన్ సినిమా ఒకటి ఉంది, తమ్ముడు ఒకటి రిలీజ్ చేస్తున్నారు. ఏంటి కాంపిటీషన్? గౌతమ్ కృష్ణ వస్తున్నాడు, పర్లేదా? కాంపిటీషన్ ఏం లేదండి. మేము ఆ డేట్ అనుకుని ముందు మేము అనుకుని అంతా కన్ఫర్మ్ చేసుకున్న డేటే. ఇంకో సినిమా రావాలి కదా సార్, ఒకటే సినిమాని కాకుండా 4-5 సినిమాలు వచ్చి హెల్దీగా అన్ని సినిమాలు ఆడితేనే కదా సార్. ఆ కాంపిటీషన్ అనేది ఏం లేదు. కానీ మా కంటెంట్ మేము అనుకున్న మాకున్న బడ్జెట్ సోర్సెస్లో చేసిన దాంట్లో ది బెస్ట్ ఫిల్మే చేసాం సార్. ఇవాళ సినిమా చూస్తున్నాం, చిన్న హీరోలు అన్నా కూడా, చిన్న సినిమాలు అన్నా కూడా ఇది ఓటీటీలో చూద్దాంలేని ఆడియన్స్ మెంటల్గా గొప్ప ఫిక్స్ అవుతున్నారు. పెద్ద సినిమాలకి అయితే థియేటర్కి వెళ్తున్న పరిస్థితి. అవి బాగోపోయినా సెకండ్ మ్యాట్నికి రిటర్న్స్ ఉండట్లేదు, ఆడియన్స్ కూడా చూడట్లేదు. ఈ ఇప్పుడున్న పరిస్థితులు యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా సినిమాకు ఉన్న కష్టాలేంటి? ఇక అదేనండి, బడ్జెట్ కంట్రోల్లో పెట్టుకుని చేసుకోవాలండి. ఫస్ట్ ప్రాపర్ ప్లానింగ్ చేసుకుని అనుకున్న స్పీడ్గా రిలీజ్ అవన్నీ ప్లాన్ చేసుకోవాలి. టూ మచ్ ఆఫ్ టైం టేకింగ్లో డిలే చేసుకున్నా, లేదంటే అనుకున్న బడ్జెట్లు పెంచుకున్నా, ప్లానింగ్ లేకపోయినా ఇబ్బంది అండి. అది ఆబ్వియస్లీ జరిగేదే కదా. ఓకే, ఏంటి సార్ మీ డైరెక్టర్ని ఎలా నమ్మారు, ఎలా ఒప్పించాడు మిమ్మల్ని? కథ అంటే యాక్చువల్గా కథ గౌతమ్ రాసిన లైను. గౌతమ్ నాకు చెప్పింది ఏంటంటే, అన్న నా దగ్గర ఒక డిఓపి, ఒక స్క్రిప్ట్ ఉంది, ఒక డైరెక్టర్, మనకు ఒక టీం ఉందన్న, మీరుంటే బాగుంటుంది, మనం కలిసి చేద్దామంటే ఆ ఫ్రెండ్షిప్లో ఆ ఇదితోనే మేము ఓకే చేసి, సరే మంచి ప్యాషనేట్ ఓ టీం ఉన్నారు కలిసి చేద్దాం అనే దాంట్లో అన్నప్పుడు సరే గో హెడ్ అని చెప్పి అలా స్టార్ట్ చేసాం. ఓకే, సూపర్. గౌతమ్, ఫస్ట్ దానికి మీరే డైరెక్టర్ చేశారు, మీరే హీరోగా చేశారు. సినిమా టెక్నికల్గా చాలా బాగుంటుంది, విజువల్ కానీ ట్రైలర్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. ఏంటి రెండో సినిమాకి ఈ టీం ఏంటి, డైరెక్టర్ రైటర్ని తీసుకొచ్చారు మీరే, ఏంటి మళ్ళీ మీరు డైరెక్షన్ చేయకుండా మళ్ళీ ఆయనతో డైరెక్షన్ చేయడం ఏంటి, మళ్ళీ ఆయన సతీష్ గారి దగ్గర రావడం ఏంటి స్టోరీ లైన్? అంటే లైక్ డైరెక్షన్ అంటే ఆబ్వియస్లీ మనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి.
సో అంటే టెక్నికల్గా క్రియేటివ్గా ఒక మన మైండ్ పెట్టడం అన్నది వేరు, మేనేజింగ్ స్కిల్స్ అన్నవే 90% యాక్చువల్ అక్కడ. అంటే లాట్ ఆఫ్ పీపుల్ని మేనేజ్ చేయాలి, లేకుంటే అక్కడ లాట్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ని మేనేజ్ చేయాలి. సో చాలా థింగ్స్ ఉంటాయి దీని అరౌండ్ కాబట్టి, అంటే అప్పుడే నాకు బిగ్ బాస్ కూడా ఓకే అయింది. అండ్ లైక్ లాట్ ఆఫ్ థింగ్స్ అంటే లైఫ్లో అంటే మల్టిపుల్గా కొన్ని చేయాలి అనుకున్నప్పుడు నేను ఆబ్వియస్లీ ఒక వేరే పర్సన్ దీనికి మనకి హెడ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ హూ ఇస్ హెడింగ్ ద ప్రాజెక్ట్ ఉండాలి అని చెప్పేసి నేను పర్టికులర్గా అనుకున్నా ఈ ఫిల్మ్కి మాత్రం. సో అందుకే స్టోరీ నాదైనా కూడా లైక్ నాతో వర్క్ చేసి నాతో కంఫర్ట్ ఉన్న ఒక లైక్ పర్సన్ కావాలి అని చెప్పేసి అనుకున్నా. సో ఆయన ఆల్మోస్ట్ ఎన్నో ఫిల్మ్స్కి కో డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా లైక్ ఎన్నో ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి నవీన్ గారు. ఎంతోమంది డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేశారు. సో ఆయనకి ఆ టెక్నికల్ కేపబిలిటీ ఉంది. అండ్ నాతో కూడా నా ఫస్ట్ ఫిల్మ్కి కో డైరెక్టర్గా వర్క్ చేశాడు అనమాట ఆయన. సో లైక్ అండ్ కొత్త వాళ్ళు ఆయన కూడా ఎప్పటి నుంచో డైరెక్షన్ చేద్దామన్న ఒక తపనలో ఉన్నాడు అనమాట. సో లైక్ ఇద్దరం మళ్ళీ కలిసి దెన్ స్క్రిప్ట్ అండ్ దీనిలో చిన్న స్వార్థం ఉంటుంది. కథ బాగా వచ్చినప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వడానికి మనసు ఒప్పదు. అదే ఎట్లా ఇవ్వగలిగావు? అంటే లేదు సార్, అంటే ఇప్పుడు ఇక మనకి ఎట్ ది ఎండ్ ఆఫ్ డే సినిమా అన్నది ఇంపార్టెంట్. సో సినిమా ప్రాజెక్ట్ అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు నేనే దాంట్లో యాక్ట్ చేస్తున్నా కాబట్టి ఇంకో పర్సన్ ఉంటే మనకి డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. అంటే మా టీం కూడా అంటే నేను చెప్తేనే చేయాలి లేకుంటే నువ్వు చేయాలని ఎప్పుడు ఉండదు. అంటే ఎవ్రీ వన్స్ డెసిషన్ ఈజ్ రెస్పెక్టెడ్ ఇక్కడ. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ డెసిషన్, నా డెసిషన్, లేకపోతే డైరెక్టర్స్ డెసిషన్ కూర్చొని ఒక ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకొని ఇది బాగుంది ఇది బాగాలేదు అని మాట్లాడుకొని తీసిన ప్రాజెక్ట్. కానీ ఎక్కడ మనకి అంత లైక్ ఈగోస్ అట్లా లేదు మేకింగ్ వైజ్ అండ్ ఆల్. సో చాలా స్మూత్ గా అయిపోయింది షూటింగ్ ప్రాసెస్. మీరు చెప్పింది కానీ మీరు చేసిన లైన్ తర్వాత నవీన్ ఏదైనా డెవలప్ చేశారా దానికి? కొన్ని సీన్స్ ఆయన ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇక్కడ ఇది బాగుంటుంది అని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 ఎమోషనల్ సీన్స్ కానీ. సో నవీన్ గారనే కదా యాక్చువల్లీ ఇప్పుడు సతీష్ అన్న వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ లైక్ రైటర్స్ నుంచి. సో ఎనీథింగ్ మన మూవీకి ఒకటి బెటర్మెంట్ అవుతుంది అంటే డెఫినెట్లీ అంటే మా మూవీ టీం అంతా ఒకటి యాక్సెప్ట్ చేసి తీసుకొని అది చేసే సీన్. ఇప్పుడు ఒక సీన్ ఫర్ ఎగ్జాంపుల్ సతీష్ అన్న కూడా రాశారు ఒక సీన్, మదర్తో మంచి సెంటిమెంటల్ సీన్ ఉంటుంది అనమాట. సో ఆ పర్టికులర్ పాయింట్లో అది బాగుంటుంది అని చెప్పేసి ఆయన ఫీల్ అయ్యి రాశాను. సో అది కూడా లైక్ మేము షూట్ చేయడం జరిగింది, అది చాలా బాగా వచ్చింది అనమాట. సో అది కూడా ఉంటుంది ఫిలింలో అట్లా. సో వెరీ కొలాబరేటివ్ వర్క్ ఇక్కడ. ఓకే ఓకే. ఎక్కడ లైన్ ఎక్కడది? ఎందుకంటే లైన్ చిన్న ట్రిగర్ అవ్వాలి. అవును, చిన్న పాయింట్ ట్రిగర్ అయితే తప్ప ఆ పాయింట్ పుట్టదు. దాని నుంచి మెల్లమెల్లగా ఫామ్ చేసుకుంటూ వస్తాం కదా. ఎక్కడ లైన్ ఎక్కడ? అంటే నా ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఏమైందంటే సార్ దాంట్లో రాక్ స్టార్ క్యారెక్టర్ అంటే ఒక కామన్ బాయ్ రాక్ స్టార్ అయిండు అన్నది సినిమా ఓపెనింగే రాక్ స్టార్ దాంతోనే స్టార్ట్ అవుతుంది అనమాట. సో సినిమా చాలా బాగా వచ్చింది, చాలా కష్టపడ్డం. ఓకే ఎవ్రీ ఫిల్మ్ ఇప్పుడు వెనకకి తిరిగి చూసుకుంటే అక్కడ ఇది ఇట్లా కాకుండా అట్లా చేసి ఉంటే బెటర్ ఉంటుండే అని అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే యాజ్ ఏ లైక్ నేను అప్పుడున్న ఏజ్కి అప్పుడు మన కోవిడ్ టైమ్స్కి దానికి దీనికి అన్ని చూసుకుంటే ఇట్స్ లైక్ ఎ గుడ్ ఫిల్మ్, డీసెంట్ ఫిల్మ్. కానీ ఏంటంటే ఎక్కువ మనకు అంత రీచ్ లేదు, జనాలకు తెలియదు నేను. సో అది ప్రోడక్ట్ని ఎక్కువ మేము ఎవరు వచ్చి మనకు అంత సపోర్ట్ చేయలేదు, పెద్ద బిగ్ హెడ్స్ కూడా. సో అంత రీచ్ చేయలేకపోయినాం జనాల్లోకి. అప్పుడు నేను ఆ ప్రాసెస్లో నేను తిరిగి ఆలోచిస్తున్నప్పుడు ఒక 7-8 months ఏం చేయలేదన్నమాట. యాక్చువల్లీ అన్ని వర్క్స్ పక్కన పెట్టేసి నేను ఐ వాజ్ అగైన్ రీథింకింగ్ అంటే నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచించే టైంలో నేను ఏం చేసేవాడిని అంటే ప్రతిరోజు లేచి మార్నింగ్ నా రొటీన్ ఏంటంటే జిమ్ వర్కౌట్ అది చూసుకొని కార్లో డ్రైవ్ చేసేటోను ఒక 100 kilometers. సో ఎక్కడో అక్కడికి అంటే లైక్ మణికొండలోనో లేకపోతే జూబ్లీహిల్స్కి వెళ్ళి అటు ఇటు ప్రతిరోజు వెళ్తూ నేను బయట పీపుల్ని చూసేవాడిని. నేను నా 8 months ప్రాసెస్ అంతా ఏంటి ఈ స్టోరీ డెవలపింగ్ అంటే బయట రోడ్డు మీద వెళ్ళే జనాల్ని గమనిస్తూ ఉండడం. సో లైక్ టీ కొట్టు దగ్గర లేకపోతే షాప్ దగ్గర, సో లేకుంటే కొన్ని రిచ్ ఏరియాస్కి కొన్ని పూర్ ఏరియాస్కి అన్ని ఏరియాస్కి తిరిగినప్పుడు నాకు కామన్గా అర్థమైన పాయింట్ ఏంటంటే రిచ్ అయినా పూర్ అయినా మనిషికి కొన్ని హ్యూమన్ ఎమోషన్స్ అంటే లవ్ కానీ కెరియర్ కానీ లేకుంటే జీవితంలో ఏదో ఒకటి సాధిద్దాం అని చెప్పేసి అనుకునే తపన కానీ అట్లాంటివన్నీ కామన్ పాయింట్స్ అనమాట ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్లో ఇన్బిల్ట్ ఉండేవి. సో అట్లాంటి పాయింట్స్ మీద ఒక జస్ట్ ఒక లోవర్ మిడిల్ క్లాస్ బాయ్ వాడి స్టోరీ చెప్తే జనాలకి ఇంకా ఎక్కువ రీచ్ అవుతుంది కదా. సో నాలాంటి కొత్త ఆర్టిస్ట్ నుంచి జనాలు ఎక్స్పెక్ట్ చేసేది అది కదా. అంటే గౌతమ్ ఏదో చేసిండు అన్నట్టు కాకుండా గౌతమ్లో వాళ్ళని వాళ్ళు చూసుకోవాలి బేసిక్గా. సో అది ఈ సినిమాకి మెయిన్ కోర్ పాయింట్ నేను పెట్టుకుంది. సో ఆడియన్స్ అనే చూసేవాడు ఒక 5-10 minutes తర్వాత నేను ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన గౌతమ్ ఇతను అని అదంతా మర్చిపోయి 5 to 10 minutes ఇంటూ ద ఫిలిం వాళ్ళు ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయిపోయి అరే ఇది మనతో కూడా జరిగింది కదా అని సిచ్యువేషన్స్ వాళ్ళని వాళ్ళు రిలేట్ చేసుకునేగలిగేలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి
స్క్రీన్ ప్లే తీసుకున్నాము. అండ్ స్క్రీన్ ప్లే వచ్చేసి చాలా ఫ్రెష్గా ఉంటుంది. అంటే ఒక 2 hours టైం స్పాన్లో మనం 13 years ఆఫ్ లైఫ్ స్టోరీ చూపిస్తాం ఒక యంగ్స్టర్ది. అంటే వాడు 17 ఏళ్ళ వయసు నుంచి 30 ఏళ్ళ వయసు వరకు వాడి లైఫ్లో ఏమేమి జరిగింది, వాడు కాలేజ్ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తే దెన్ వాడు ఫైనల్గా వాడు ఒక కంప్లీట్ అడల్ట్గా మారిన ఏజ్ వరకు వాడి లైఫ్లో ఎన్ని గో త్రూ అయిండ్ ఒక లోవర్ మిడిల్ క్లాస్ గా, వాడి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాడు ఇట్లా వాడికి ఎదురైన సిచ్యువేషన్స్ని వాడు ఎట్లా మళ్ళీ మలుచుకొని ముందుకెళ్ళిండు. సో అట్లా అవన్నీ. సో వీళ్ళ క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు శ్వేత క్యారెక్టర్ కానీ, రమ్య క్యారెక్టర్ కానీ, లేకపోతే ఫాదర్ పోసాని కృష్ణమురళి గారు, అనితా చౌదరి గారు, వాళ్ళందరూ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ డ్రైవింగ్ ఫోర్స్ అనమాట స్టోరీకి. సో వాళ్ళ వల్లనే కథ మలుపు తిరుగుతుంటుంది, వీడి కథ మలుపు తిరుగుతూ ఉంటుంది అనమాట. సో స్టోరీ వీడి గురించి, కానీ వాళ్ళ వల్ల వీడి కథ మలుపు తిరుగుతూ ఉంటుంది అనమాట. ఎక్కడో లిటిల్ బిట్ గ్రే షేడ్ కనపడుతుంది. గ్రే షేడ్ లేదు, లేదా వెరీ పాజిటివ్ ఫిల్మ్. గ్రే షేడ్ లో అసలు చేస్తారు. యా డెఫినెట్లీ. అంటే లైక్ ఐ వాంట్ టు డూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్మ్స్. నా ఫస్ట్ ఫిల్మ్ లో ఉండే కొంచెం గ్రే షేడ్. సో దీంట్లో వెరీ పాజిటివ్ అండ్ వెరీ చాలా మంచి కుర్రోడు, మంచి అబ్బాయి. అంటే ఎవరేమన్నా కూడా లైక్ అది యాక్సెప్ట్ చేసేసి వాడు ముందుకెళ్ళిపోయి పడే రకం అనమాట. ఎవరిని తిరిగి ఒక మాట అనే రకం కాదు. సో అట్లాంటి ఒక వెరీ కామన్ ఒక యావరేజ్ బాయ్ స్టోరీ. అంటే అందరికి అర్థం కానిది ఏంటంటే ఒక యావరేజ్ వ్యక్తి లైఫ్లోనే ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ ఉంటాయి మనకి. సో వెరీ యావరేజ్ గై బట్ విత్ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్. ఎవరిని లవ్ చేస్తారు, ఎవరిని పెళ్లి చేసుకుంటారు, అది మూవీలోనే చూడాలి. అసలు లవ్ ఉందా, లేకుంటే ఫ్రెండ్షిప్ ఉందా, లేకుంటే ఏముంది ఏంటి అన్నది అన్ని ఫిల్మ్ లో చూస్తే మీకు తెలుస్తుంది అనమాట. సూపర్. శ్వేత, సాంగ్స్ ఉన్నాయా మీకు? Yeah. పడిపోయానే సఖి, I think that is one of my favorite songs in the movie. గౌతమ్ మంచి డాన్సర్, ఎలా అనిపిస్తుంది డాన్స్? Yeah, actually it was quite a surprise for me. He's done the title song Solo Boy, very nicely danced. He's put a lot of అంత గ్రేట్ డాన్సర్ కాదులేదు సార్, మీరు సెటరికల్ గా చూసాను సార్, సాంగ్ చూసాను. అంటే సాంగ్ లో బాగా చేశాను, ఎందుకంటే నాకు న్యాచురల్ ఇన్బిల్ట్ గా డాన్స్ అంతా రాదు. సో సందీప్ మాస్టర్ చాలా కేర్ తీసుకొని మేము ఒక 15-20 days రిహర్సల్ చేసినాం అనమాట. సో రిహర్సల్కి ఆబ్వియస్లీ డబ్బులు అవ్వవు, మనకి షూట్లోకి వెళ్ళి అక్కడ చేస్తే మనకి టైం వేస్ట్. కానీ సో అందుకే రిహర్సల్కి ఒక 15-20 days పర్ఫెక్ట్ రిహర్సల్కి పెట్టుకుని డైలీ, అంటే యూజువల్లీ వేరే ఒకవేళ గ్రేట్ డాన్సర్ అయితే 2-3 రోజులు రిహర్సల్ అయిపోతుంది. మంచి డాన్సర్ సార్ గౌతమ్, మంచి డాన్సర్, కష్టపడే తత్వం ఉంది కదా, కష్టపడితే మంచి డాన్సర్. థ్యాంక్ యూ. ఎట్లా అనిపిస్తుంది హాఫ్ లైఫ్, ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటాడు గౌతమ్? he is very true to the character that he's playing in the movie, and apart from that he is very peaceful person. Like he will mind his own business, he will do his own things, very peaceful, no complaints at all. ప్రొడ్యూసర్ గారు పక్కన ఉన్నారు, పేమెంట్స్ అన్ని ఇచ్చేసారా? Yeah, everything was very well, very supportive throughout the movie. And that is what we need for this movie. Actually we needed all the support, and he gave us all the support, and we're very happy about the movie releasing. ఎట్లా ఉంటుంది తెలుగు ఇండస్ట్రీ? మెరిసే కానీ చాలా సినిమాలు చేసే ఉంటారు, ఎలా ఉంటుంది తెలుగు? Very nice experience actually. I think I'm very grateful. I really like, I enjoy my time in Hyderabad, and I'm getting a lot of good projects also, and previously also I've got. So I'm very happy with all the work that's happening also. నవీన్ గారికి డైరెక్షన్ ఇచ్చాడు ఈయన, వీళ్ళ ఫ్రెండ్ కో డైరెక్టర్ అన్నీ చేశాడు. ఈయనలో డైరెక్టర్ ఎప్పుడైనా బయటకు వస్తుంటాడా? వస్తాడండి, రాకండి ఎలా ఉంటాడు సార్, ఒక్కసారి అది ఉంటే. ఆయన డైరెక్టర్ కదా, బేసిక్గా డైరెక్టర్. సార్ ఎట్లా వచ్చింది సినిమా? ఎందుకంటే ఇవాళ చిన్న సినిమాలు చూస్తూనే ఉన్నాం, చిన్న సినిమాలు ప్రొడక్షన్ కానీ వచ్చిన తర్వాత ఆడియన్స్ థియేటర్ రాని పరిస్థితిలో యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఒక ఇంత షర్ట్ని అమౌంట్ పెట్టాలనుకుంటే దాన్ని తిరిగి రాబట్టుకుంటాం అని చాలా కష్టమైన పరిస్థితి. వాళ్ళు ఓటీటీ చూస్తుంటే ఓటీటీ వాళ్ళు పెట్టే పరీక్షలు భయంకరమైన పరీక్షలు పెడతారు. సినిమా థియేటర్లో రిలీజ్ చేయాలి, డైరెక్ట్ ఓటీటీ ఒప్పుకోవడానికి వీల్లేదు, మళ్ళీ థియేటర్లో ఆడాలి. ఆడియన్స్ థియేటర్ రప్పించడం పెద్ద టాస్క్ అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళ ఓటీటీ తర్వాత అన్నీ ఓపెన్ అయిపోయినాయి. అంతకుముందు ఎంటర్టైన్మెంట్ సినిమా ఒకటే ఎంటర్టైన్మెంట్, ఇప్పుడు వెబ్ సిరీస్ కానీ ఇతర లాంగ్వేజెస్ కానీ డబ్ చేసి మరి 7 లాంగ్వేజ్లు వచ్చేస్తున్నాయి. కొరియన్ కూడా తెలుగులో చూస్తున్నాం. దానివల్ల ఎంటర్టైన్మెంట్ వేవ్స్ పెరిగిపోయినాయి. గతంలో సినిమాకి వెళ్ళేవాళ్ళం, సినిమా మన బెడ్రూమ్లోకి వచ్చేసింది. వాళ్ళ ఆడియన్స్ని థియేటర్ రప్పించడం అనేది పెద్ద టాస్క్. అది బాగున్నా కూడా టాస్కే. ఎట్లా సర్వే అవుదాం ప్లాన్ యాజ్ ఏ ప్రొడ్యూసర్గా? ఇది చేయడమేనండి, ఇప్పుడు దీనికి అలవాటై ఉన్నాం కదా, వేరే ఏం చేయలేం కదా. సినిమా అనేది ఒకసారి మనకు బ్లడ్లోకి వచ్చాక ప్రొడ్యూసరా, డైరెక్టరా, యాక్టరా, ఎనీ టెక్నీషియన్, ఎనీ పర్సన్, సినిమా అనేది ఒకసారి మనలోకి వచ్చేసిన తర్వాత మీరు అన్నట్టు మూవీ బెడ్రూమ్లోకి వచ్చింది అన్నట్టుగా సినిమా మనలోకి వచ్చేసాక మనం చేయాల్సిందే. రిజల్ట్ గురించి మంచి చేయటం వరకే మన చేతిలో ఉంటుంది సార్, రిజల్ట్ అనేది మన చేతిలో ఉండదు. బట్ థియేటర్కి జనాలను రప్పించడం కోసం అయితే ది బెస్ట్గా ఏదో ఒకటి ది బెస్ట్ చేయాలి.
ది బెస్ట్ లాగానే మేము సోలో బాయ్ని ఖచ్చితంగా చేసామని అనుకుంటున్నామండి. అంటే మా బడ్జెట్ సోర్స్ కానీ అనిపించింది సార్ అలాగే క్వాలిటీగా సినిమాని అయితే చేసామండి. రిజల్ట్ మన చేతిలో ఉండదు కదా సార్. ఎంత గొప్ప సినిమా అనుకున్నది ఆడకపోవచ్చు, ఏముందో అనుకున్న సినిమా టక్కన మనకి వర్కౌట్ అయిపోవచ్చు. అయితే ఓ మంచి సినిమా అయితే చేసామండి. గౌతమ్ నీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే లైఫ్ ఇప్పుడు నీ సినిమా ఆకాశ వీధిలో దగ్గర నుంచి ఇప్పుడు వరకు నాకు తెలిసి 2 సినిమాలు 2 బిగ్ బాస్లు చేశావు. ఈ లోపు చాలా సినిమాలు చేయాలి కదా, ఇది లేటా లేకపోతే కథలు రాసుకుంటున్నావా? అంటే చాలా సినిమాలు అంటే సార్ ఇప్పుడు నిజం ఓపెన్గా చెప్పాలి అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్కి దానికి బిగ్ బాస్ నుంచి వెళ్ళొచ్చి ఫేమ్ రికగ్నిషన్ ఉంటుంది. కానీ వచ్చే ఫిల్మ్స్ ఆబ్వియస్లీ ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచో పెద్ద డైరెక్టర్ నుంచో అయితే అట్లాంటి అవకాశాలు రావు. మనం కొత్త వాళ్ళనే చూస్ చేసుకోవాలి. సో వాటిలో ఏంటి అంటే కొన్ని ప్రాజెక్ట్స్ అంటే యాక్చువల్లీ విన్నా సీజన్ 8 నుంచి వచ్చిన తర్వాత సీజన్ 7 నుంచి వచ్చిన తర్వాత విన్నా, కానీ ఏది అంత అప్ టు మార్క్ లేదు. అంటే ఇప్పుడు ఇంకా ఏ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా మనం ఇక్కడికి వచ్చి నిలబడిన రోజు మనం చేసే ఫస్ట్ 5-6 ప్రాజెక్ట్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. అవి బాగాలేదు సరే, మనకి హిట్ ఆఫ్ ఫ్లాప్ పక్కన పెడితే కనీసం బాగా చేసిండ్రా అని అనిపించుకుంటే ఇంకో ప్రాజెక్ట్ వస్తుంది. దాంట్లో బాగా యాక్ట్ చేసిండ్రా అని అనిపించుకుంటే మన సినిమాకి సెట్ అవుతాడంటే ఇంకో ఆపర్చునిటీ వస్తుంది. కానీ అసలు కనీసం అంటే మనకి కొంచెం కూడా అట్రాక్ట్ చేయని పాయింట్స్ సబ్జెక్ట్స్ విన్నప్పుడు అది నాకు ఫైనాన్షియల్లీ చాలా ఫెచ్చింగ్ ఉండేవి కూడా అసలు క్రియేటివ్గా కానీ దాంట్లో నాకు సాటిస్ఫాక్షన్గా లేదు అని అనిపించిన ఏది స్టార్ట్ చేయలేదు అనమాట. అందుకే ఆ ప్రాజెక్ట్స్ సో వచ్చినాయి మధ్యలో. కానీ ఉంటారు ఈ మధ్యలో గ్యాప్ లో అంటే చాలా విన్నా సార్. అంటే ఇక రెగ్యులర్గా అంటే చాలా మంది తెలిసిన వాళ్ళు వాళ్ళ త్రూ వీళ్ళ త్రూ ఇట్లా హీరో అని చెప్పేసి వినిపిస్తుంటారు కదా. అంటే కొంతమంది దగ్గర ఏంటంటే కొన్ని గుడ్ స్క్రిప్ట్స్ కూడా విన్నా కొంచెం మంది యంగ్స్టర్స్ దగ్గర. కానీ వాళ్ళకి అంటే ఇప్పుడు ఇండస్ట్రీ బాగాలేదనో లేకపోతే చాలా మంది ఏం చెప్తారు అతనికి ఏం మార్కెట్ ఉంది, సో అట్లాంటి మాటలన్నీ వినిపిస్తుంటాయి. అంటే ఒక సినిమా చేసి మంచి సినిమా చేస్తేనే కదా మార్కెట్ వచ్చేది. సో ఆ సినిమా చేయకముందే మార్కెట్ అయితే ఏ హీరోకి రాదు కదా. ఇప్పుడు నాని కానీ దేవరకొండ విజయ్ కానీ ఎవరైనా ఒక చిన్న ఫిల్మ్ చేసి ఏం మార్కెట్ లేకుండా వచ్చి హిట్ కొట్టి స్టార్లు అయిన వాళ్ళే కదా వాళ్ళందరూ. సో వాళ్ళే కూడా మధ్యలో చిన్న చిన్న ఫిల్మ్స్ వచ్చాయి, సో అవి మంచిగా ఆడలేదు. బట్ ఒక 1 మేజర్ బ్రేక్ త్రూతోనే వాళ్ళు ఇప్పుడు స్టార్ హీరోస్ అయ్యారు కదా. సో ఎనీ యాక్టర్ ఫర్ దట్ మ్యాటర్ నీడ్స్ దట్ ఆపర్చునిటీ ఫస్ట్ ఇండస్ట్రీ నుంచి. అంటే ఓకే డబ్బులు ఇవ్వకండి, కావాలంటే మంచి ఆపర్చునిటీ ఇవ్వండి, చాలా తక్కువ బడ్జెట్లో తీయండి, అంటే కొత్త వాళ్ళతో తీయండి. ఇంకోసారి చెప్పండి డబ్బులు ఇవ్వకండి. యా డెఫినెట్లీ సార్. అంటే ఇప్పుడు నిజంగా స్క్రిప్ట్ బాగుంది, బడ్జెట్ మనకి అంటే లైక్ రెమ్యునరేషన్స్కి అలౌ చేయట్లేదు అంటే ఐ విల్ వర్క్ ఫర్ ఫ్రీ. ఈ ఫిల్మ్ కి వర్కింగ్ పార్ట్నర్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు, షేరింగ్ లాగానే తీసుకున్నా. అంటే ఈ సినిమాకి రెమ్యునరేషన్ అనలేదు అన్నయ్య, మీరు సినిమాకి బాగా పెట్టండి అన్న, సినిమాకి బాగా ఖర్చు పెట్టండి. మీకు కనిపించేదంతా అవుట్పుట్ మీద పెట్టింది మేము డబ్బులు. ఎక్కడ మా జేబులో పెట్టుకుందో లేకపోతే బ్యాక్గ్రౌండ్ బిహైండ్ ద సీన్స్ క్యారవాన్స్ లేవు అండ్ ఎనీథింగ్ లైక్ ఆఫీస్ లేదు మాకు. వి ఆపరేటెడ్ ఫ్రమ్ అవర్ హోమ్స్, మా ఇంటి నుంచి ఆ సతీష్ అన్న ఇంటి నుంచి. సో మేము చేసుకున్నాం వర్క్స్. నెక్స్ట్ ఫ్యూచర్ కూడా ఇలా రావాలి సార్ ఇండస్ట్రీ. అదే సినిమాకి ఏం అవసరం అక్కడ ఖర్చు పెట్టామండి. అన్నెసరీ థింగ్స్ దగ్గర కొంచెం కంట్రోల్ చేస్తాం. సార్ అన్నట్టుగానే ట్రైలర్ లో విషయం ఉంది, అసలు ఆ క్వాలిటీ కూడా ఎక్కడ రాజీ పడలేదు. నాకు తెలిసి ఇందాక నాని కానీ విజయ్ దేవరకొండ కానీ బ్రేక్ త్రూ వస్తుందని చెప్పారు కదా. నాకు తెలిసి గౌతమ్ కృష్ణకి సోలో బాయ్తో బ్రేక్ త్రూ రావాలని కోరుకుంటున్నాను నేను కూడా. దాని గురించి కష్టపడ్డాం మేము. సో ఇది వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ ఇది చూసి ఇంకా లైక్ బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ ఇంకో ప్రాజెక్ట్ ఒకటి యాక్చువల్లీ నాకు తెలిసిన టీంతో ఒకటి స్టార్ట్ చేయబోతున్నా, అది ఫిల్మ్ తర్వాత అనౌన్స్ చేస్తా. ఏ కైండ్ ఆఫ్ స్టోరీస్? స్టోరీ అలా ఏం లేదు సార్. నేను సినిమా లవర్ని కాబట్టి అంటే ఇప్పుడు నాకు సెట్ అయ్యే కైండ్ ఆఫ్ జానర్స్ ఏది ఉన్నా కూడా లైక్ నేను చేయడానికి రెడీ, ఎక్స్పెరిమెంటల్ ఆల్సో రెడీ. సో ఎనీథింగ్ అంటే స్టోరీ అన్నది ఇంపార్టెంట్ మెయిన్. నీకు నచ్చటం అని పర్సనల్ నేను తీసుకొస్తాను, తెలిసిన గౌతమ్ నాకు తెలిసిన ఏదో భక్త రామదాస్ లాంటిదో భక్త ఒకరం తీసుకొస్తా. చేస్తారా? నీ ఫిల్మ్ సార్ చేస్తారా? ఎందుకు చేయండి. అది సినిమా బాగుంది అంటే సినిమా వినంగానే మనకి అరే ఏముంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు భక్త రామదాస్ అని, నాకు శ్రీరామదాస్, షిరిడి సాయి ఇవన్నీ ఫేవరెట్ ఫిల్మ్స్. దేవుడు ఉన్నాడు అన్నది పక్కన పెడితే ఆ మేకింగ్ పద్ధతి కానీ ఆ ఎమోషన్ మ్యూజిక్ చాలా బాగుంటుంది ఆ ఫిల్మ్స్లో. సో ఎనీ ఫిలిం ఫర్ దట్ మ్యాటర్ అంటే ఇప్పుడు ఏ జానర్లో అయినా మంచి సినిమా తీయొచ్చు. నా థాట్ ప్రాసెస్ అది. అంటే అది జానర్ ఏదైనా అయి ఉండొచ్చు, కానీ మంచి ఫిల్మ్ ఉండాలి. అంటే జనరల్ ఆడియన్స్కి, కామన్ పీపుల్కి, అందరికీ లైక్ యూనివర్సల్గా రీచ్ అవ్వగలగాలి అనమాట. ఇప్పుడు ఏంటి డైరెక్టర్ని తీనిచ్చారా లేకపోతే మీరు తీసారా? ఆయన తీసాడా? డైరెక్టర్ లేదు, మీరు రాసుకున్నప్పుడు కథ రాసుకున్నారు. బేసిక్గా మీరు డైరెక్టర్. అప్పుడప్పుడు డైరెక్టర్ బాగోపోయినా, సీన్ బాగోపోయినా మీలో డైరెక్టర్ వచ్చేస్తాడు బయటికి. ఎప్పుడైనా వస్తూ ఉంటాడా? అంటే యాక్చువల్లీ చాలా మందికి అంటే పీపుల్కి, ఆడియన్స్కి చాలా మందికి అర్థం కాదు అసలు డైరెక్టర్ ఏం వర్క్ చేస్తాడు అన్న విషయం ఎవరికి తెలియదు సార్. డైరెక్టర్ అనే వాడు ఏంటంటే ఆ ప్రాజెక్ట్కి హెడ్ లాగా.
సో మిగతా డైరెక్టర్ అంటే ఏంటంటే పని చేసేవాడు డైరెక్టర్ కాదు, అందరితో పని చేపించేవాడు డైరెక్టర్. సో ఇప్పుడు ఆ హెడ్ పొజిషన్ లో ఒక పర్సన్ ఉన్నాడు. సో అందరు ఇప్పుడు లైక్ విజువల్ బాగా రావాలంటే డిఓపి వర్క్ చేయాలి, లైటింగ్ పెట్టాల్సింది డిఓపి, కెమెరాతో తీయాల్సింది డిఓపి. మ్యూజిక్ బాగా రావాలంటే జుడాస్ అంటే లైక్ మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేయాలి. దెన్ యాక్టింగ్ బాగా రావాలంటే యాక్టర్స్ చేయాలి. సో మా అందరి నుంచి బెస్ట్ అవుట్పుట్ తీసుకోవడం అన్నది డైరెక్టర్ పని. సో డెఫినెట్లీ ఆ బెస్ట్ అవుట్పుట్ తీసుకుంటూనే ఎక్కడైనా చిన్నది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీన్ బాగాలేదు, ఈ షార్ట్ బాగాలేదు, కొంచెం ఇంకా బెటర్గా చేద్దాము అని అనిపించినప్పుడు డెఫినెట్లీ మేము మాట్లాడుకొని చేసే కైండ్ ఆఫ్ ఆ ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి అలా మాట్లాడుకునే చేసేవాళ్ళం మేము. ఎక్కడ లైక్ నో ఈగోస్, అక్కడ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఆడియన్స్ కి మంచి ప్రోడక్ట్ ఇవ్వడం అన్నది ఇంపార్టెంట్ మాకు. బిగ్ బాస్ ప్లస్ అయిందా మైనస్ అయిందా? బిగ్ బాస్ అన్నది డెఫినెట్లీ ప్లస్ నాకు సంబంధించిన వర్క్ అయితే. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా ఫేమ్ ఉండి, మనము ఆల్రెడీ ప్రీ ఫ్యాన్ బేస్ ఉండి, చాలా వర్క్ చేసి ఉండి, మనం అక్కడికి వెళ్తే ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు అన్న థింగ్ ఉంది. అసలు నేను తెలియడమే జనాలకి ఎవరికి తెలియదు కదా. యాజ్ ఎ ఫ్రెష్ ఫేస్ వెళ్ళి ఇంతమందికి నేను తెలిసేలాగా అయింది అంటే సో ఇట్స్ బికాస్ ఆఫ్ బిగ్ బాస్. సో డెఫినెట్లీ అది నాకు ప్లస్ అయిందని అనుకుంటున్నాను. బిగ్ బాస్ 8 లో కప్ రాలేదని ఫీల్ అయ్యావా చివరి? కొంచెం ఫీలింగ్ ఉంటుంది, ఎందుకంటే చివరి వరకు వెళ్ళి అక్కడ అది రాలేదని ఆ ఫీలింగ్ ఉంటుంది. కానీ వెంటనే నేను కోపప్ అయిపోయినా ఒక 5 to 10 minutes లైక్ అనుకొని అక్కడ పేరెంట్స్ని కలిసి లైక్ దాని నుంచి బయటకు వచ్చేసి దాన్ని ఇంకా వేరే వర్క్స్ మీదకి వెళ్ళిపోయాను అంతే. సూపర్. ఇప్పుడు ఎంబీబీఎస్ అయిపోయింది, డాక్టర్లు అంతా మంచి యాక్టర్స్ అవుతారు, లేకపోతే మంచి మంచి డైరెక్టర్లు అవుతారు. హాయ్ నాన్న సినిమా డైరెక్టర్ కానీ, సందీప్ రెడ్డి వంగ కానీ, వీళ్ళంతా డాక్టర్స్. ఈ మధ్య శైలేష్ కొల్ల కూడా ఎంబీబీఎస్. వీళ్ళంతా ఏంటి మీ డాక్టర్స్కి మంచి కథలు రాస్తారు, ఎక్కడ దొరుకుతాయి? థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే డాక్టర్స్కి ఏంటంటే కొంచెం అంటే లైక్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వైజ్ అంటే మన హ్యూమన్, నాకు పర్టికులర్గా మెడికల్ ఫీల్డ్ ఎట్లా హెల్ప్ అయింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ ఎమోషన్స్, హ్యూమన్ సైకాలజీ, హ్యూమన్ ఎమోషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎన్నో వేల లక్షల మందిని డైలీ లైక్ వాళ్ళు వస్తూ ఉంటారు. నేను 5.5 years టైమ్ స్పాన్లో నేను మెడిసిన్ చేసే టైంలో ఎంతో మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో వాళ్ళని చూసి నాకు చాలా లైక్ ఫస్ట్ 2-3 years అయితే నాకు చాలా అంటే ఏంటి ఏం జరుగుతుంది ఈ ప్రపంచంలో, ఎన్ని రకాల జబ్బులు ఉన్నాయి ఈ ప్రపంచంలో అని ఫస్ట్ నాకు రియలైజ్ అయింది. దాని తర్వాత హ్యూమన్ ఎమోషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇన్సిడెంట్ చెప్తా. నేను ఫైనల్ ఇయర్ ఆఫ్ కాలేజ్లో నేను కాలేజ్ పార్కింగ్లో బండి పెట్టేసి ఇంకా ఇట్లా లోపలికి హాస్పిటల్ త్రూనే వెళ్ళాలి మేము కాలేజ్కి. హాస్పిటల్లో ఇట్లా వెళ్తుంటే ఒక ఆవిడ ఒక బేబీని పట్టుకొని పరిగెత్తుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్తుందనమాట. ఒక 15-20 మంది ఆవిడ వెనుక పరిగెడుతున్నారు. సో ఆమె ఏడ్చుకుంటూ నా బిడ్డ చచ్చిపోలేదు, నా బిడ్డ బతికే ఉంది, మీరందరూ మోసం చేసినారు అది ఇది అని చెప్పేసి అంటుంది. ఒక డెడ్ బేబీని పట్టుకొని ఏడుస్తూ లేపుతుందనమాట. సో ఆవిడ లైక్ బిడ్డ పుట్టంగానే చనిపోయింది. సో ఆవిడ ఎంత లెవెల్ ఆఫ్ సైకలాజికల్ థింగ్లోకి వెళ్ళిపోయిందంటే చచ్చిపోలేదు బ్రతికే ఉందని చెప్పేసి లైక్ ఆ బిడ్డని ఇవ్వట్లేదు అనమాట వాళ్ళకి. సో అట్లాంటి డిఫరెంట్ సినారియోస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి హాస్పిటల్లో అప్పుడే హ్యాండ్ కట్ అయిపోయి ఒక పర్సన్ ఇట్లా లైక్ పరిగెత్తుకుంటా, వాడు ఎవరు లేరనమాట, అతనికి ఎక్కడో సమ్ అవుతే వాడికి హ్యాండ్ కట్ అయిపోయింది, వాడు హాస్పిటల్లోకి నడుచుకుంటూ వస్తుండ అనమాట. సో అట్లాంటి చాలా అంటే చాలా డ్రామా చాలా చూస్తాం, అంటే హ్యూమన్ ఎమోషన్స్ని చాలా చూస్తాం అనమాట. ఎప్పుడైనా చూసినా ఇటువంటి ఇన్సిడెంట్ చూసినప్పుడు ఎమోషన్ ఫీల్ అవుతారా లేకపోతే డాక్టర్గా ఉంటారు? ఎందుకంటే ఆబ్వియస్లీ అంటే చాలా చూసి ఉంటారు, ఇవన్నీ చాలా డీప్ ఎమోషన్ చూస్తారు మీరు. అవును, ఫ్యూ ఇయర్స్ తర్వాత కొంచెం నార్మల్ అయిపోతారేమో. కానీ ఇప్పుడు ఆబ్వియస్లీ నేను మెడిసిన్ చేస్తున్న టైంలో ఐ వాజ్ ఎ టీనేజర్ కదా, 17-18 ఆ టైంలో ఆబ్వియస్లీ అది చాలా మనకి కొంచెం అనిపిస్తుంది. కానీ ఒక 3-4 years తర్వాత కొంచెం ఇంకా అలవాటు అయిపోతుంది. ఓకే, సూపర్. సినిమాకి వద్దాం. సోలో బాయ్ టైటిల్ ఎందుకు పెట్టారా? సోలో బాయ్ టైటిల్ పెట్టడానికి సోలో బాయ్ అంటే లైక్ ఫిల్మ్లో చాలా డెప్త్తో కూడుకున్న టైటిల్ అది. యాక్చువల్లీ చాలా క్యాచీగా ఉన్నట్టు అనిపించవచ్చు ఆడియన్స్కి, కానీ క్యాచీగా ఉంటూనే చాలా లైక్ దానికి ఇన్నర్ మీనింగ్ ఉంది. అది సినిమా క్లైమాక్స్ అయిపోయిన తర్వాతనే మనకి అర్థమవుతుంది. కానీ లైక్ జస్టిఫికేషన్ ఉంటుంది టైటిల్కి. ఇప్పుడు లుంగీ కట్టడానికి బిగ్ బాస్లో లుంగీ కడితే గౌతమ్ బాగున్నాడు అన్నారు, దీంట్లో కూడా అదే కాన్సెప్ట్తో కట్టించారా? అంటే లైక్ కైండ్ ఆఫ్ చెప్పొచ్చు. అంటే నాకు ఒక మేనరిజం లాగా వాళ్ళు, అంటే అది నాకు తెలియకుండా స్టార్ట్ అయిన ట్రెడిషన్ నాలో, నేను అనుకోకుండా చేసినది అంటే అయింది బిగ్ బాస్ లో. సో అది చూసి ఇది చాలా బాగుంది కదా, లైక్ దీని మీదనే ఒక ఫైట్ ఉండే అనమాట ఫిల్మ్ లో. సో ఈ పర్టికులర్ ఫైట్ లో అది కైండ్ ఆఫ్ అందరూ ట్రెడిషనల్స్ వేసుకొని అట్లా చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి మా టీం ఫీల్ అయ్యి సో అది చేసినాము. అది చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది ఆ ఫైట్ కూడా. ఆకాశ వీధిలో అయితే డైరెక్ట్ లిప్ లాక్లు ఉన్నాయి, ఇంటర్నెస్ సీన్స్ ఉంటాయి.
ఈ సినిమాలో ఏమైనా ఉంటాయా యూత్కి? లేదు లేదు, లిప్ లాక్స్ అట్లాంటివి ఏం లేదు, కానీ యూత్కి కావాల్సిన చాలా పాయింట్స్ ఉంటాయి, వేరే పాయింట్స్ ఉంటాయి. అంటే వేరే పాయింట్స్ అంటే ఎట్లా? అంటే అట్లాంటి బాగుపడటానికి ఉపయోగపడే బాగుపడడానికి ఉండే పాయింట్స్ ఉంటాయి. మీకు ఎలా అనిపిస్తుంది తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో గతంలో చూస్తూ వస్తున్నారు, చాలా సినిమాలు చేస్తూ వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది టాలీవుడ్ ఇండస్ట్రీ? I started my career from Hyderabad. So I think I have a lot of, this is like my second home only because I keep coming here every month. I have a lot of respect for the city that's actually fulfilled my dream. So for me, this is a very important city and people here are very respectful. I've worked in Mumbai, I've worked in South, but here I think the first thing, you know, when you start a movie, is first thing in the morning is you do camera ka puja. I think that's such a beautiful gesture. This is so much positivity. There's nothing like this in Mumbai. If the technician is from Tamil Nadu or you know, Chennai or Hyderabad, only then it will be that they'll serve coconut and all of that. So here they celebrate movie, you know. Yes. And there's so much passion here. So I really like that. And people are very professional when it comes to movie making here. They're very passionate. Very respectful. Even when they call you on set, there's a certain way they will call you with respect, unlike other cities. So it's Hyderabad is like, you know, comfort zone for me. I can come and work. So yeah, it's a very good experience. ఎవరితో వర్క్ చేయాలని ఉంది? టాలీవుడ్లో చాలా మంది పెద్ద స్టార్స్ ఉన్నారు, చిన్న చిన్న డ్రీమ్స్ ఉంటాయి కదా మీకు కూడా? Yeah, I have many dreams. Many dreams. For now, the very foremost dream is for our movie to become a big hit. Because we worked very hard and that's the first thing I'm looking at, to have a very good record with Solo Boy opening. So yeah, after that tarvata everything else. చాలా క్లారిటీగా ఉన్నారు సార్. ఏంటి వీళ్ళిద్దరిలో ఎవరు సార్ మెయిన్ హీరోయిన్? ఎవరు మీరు చెప్పండి, ఆయన చెప్పడానికి కూడా. ఏదండి వీళ్ళిద్దరిలో ఎవరు, రమ్యానా లేకపోతే ఈవిడ? రివీల్ చేయకూడదు కదా. మెయిన్ హీరోయిన్ అని కాదు సార్, యాక్చువల్లీ అందరూ ఇద్దరు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండి, పార్ట్ ఆఫ్ ఫిల్మ్. రమ్యా పొస్కులేట్ కానీ ఈవిడ కానీ ఎవరైనా ఇందులో చేసిన ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉందండి. ఏదో సినిమాటిక్ అంటే ఏదో వాళ్ళు పెట్టాలి అని కాకుండా ప్రతి క్యారెక్టర్కి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుందండి. పర్పస్ లేని క్యారెక్టర్ కానీ పర్పస్ లేని సీన్స్ కానీ ఏమి ఉండవు, అంత ప్రాపర్ ఇదిగానే ఉంటుంది. సూపర్. ఫైనల్గా సినిమా ఆడియన్స్ ఇవాళ చూస్తుంటే మీకు తెలిసిందే, ఆడియన్స్ థియేటర్ రప్పించడం ఎంత కష్టమైన పరిస్థితో, ఎంత ప్రమోషన్ చేసినా వాళ్ళకి కంటెంట్ నచ్చితే తప్ప, ట్రైలర్ నచ్చితే తప్ప థియేటర్కి రావట్లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలు రీసెంట్గా మనం చెప్పుకోకూడదు, తగ్ లైఫ్కి మ్యాట్ని నుంచే ఆడియన్స్ లేరు. మనం పెద్ద బ్యానర్ మణిరత్నం గారు, కమల్ హాసన్ గారు 38 సంవత్సరాల తర్వాత తీసిన సినిమా కాంబినేషన్. అటువంటి సినిమా కంటెంట్ నచ్చిపోతే చూడండి పరిస్థితి. అటువంటిది మీరు ఒక సినిమాని ఆవిడ 4-5 సినిమాలు చేశారు. మీతో వస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, కంటెంట్ మీద చాలా దృష్టి పెట్టాలి. ఏ టార్గెట్? ఎందుకంటే ఆడియన్స్ థియేటర్ రావాలంటే డబ్బులు ఉంటుంది, టైం ఉంటుంది, ట్రావెల్ ఉంటుంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని మీ కంటెంట్ చూడాలి, వాళ్ళని నమ్మాలి. ఏం కాన్ఫిడెన్స్ ఇస్తారు వాళ్ళకి, ఆడియన్స్కి? సో ఆడియన్స్కి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, లైక్ ఒక కొత్త, లైక్ పోస్ట్ కోవిడ్ ఒక కొత్త తరహా సినిమాలు, ఒక కొత్త కంటెంట్ వైపు ఆడియన్స్ మళ్ళడం స్టార్ట్ చేశారు. అంటే చిన్న ఫిల్మా పెద్ద ఫిల్మా అని చెప్పేసి పక్కన పెట్టేసి, సో ఒక కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్, వాళ్ళకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మనకి థియేటర్లో రావాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటారు. సో ఈ మూవీతో మేము ఇవ్వబోయే ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మీరు లైఫ్లో ఎన్నో లైక్ ఒడిదుడుకుల్ని దాటుకొనో, లేకపోతే లైక్ గుడ్ మూమెంట్స్, బ్యాడ్ మూమెంట్స్ చాలా ఉంటాయి లైఫ్లో. సో అలా ఒక మీ నిజ జీవిత లైక్ ఇన్సిడెంట్స్ని, నిజ జీవిత క్యారెక్టర్స్ని వాళ్ళని బేస్ చేసుకొని, ఒక కామన్ మ్యాన్ లైఫ్లో వాడు చూసే అన్ని సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని ఒక 2 hours ఒక 13 ఏళ్ళ లైఫ్ స్పాన్ని మేము చూపిస్తున్నామంటే, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే. ఎవ్రీ ½ an hour ఆఫ్ ద స్క్రీన్ ప్లే అది లైక్ 4-5 years ప్రోగ్రెస్ ముందుకెళ్ళిపోతుంటుంది మూవీ. సో చాలా లైక్ ఇట్లాంటి ఫిల్మ్స్ తెలుగులో చాలా తక్కువ మనం చూసేది. సో రెగ్యులర్ ప్యాటర్న్ ఫిల్మ్స్కి మీరు బోర్ కొట్టేసి ఒక కొత్త తరహా సినిమాలని మీరు లైక్ చేస్తుంటే, మీరు మలయాళం, తమిళ్, వేరే లాంగ్వేజ్ ఫిల్మ్స్కి మీరు తెలుగు సినిమాలు నచ్చట్లేదు అని వెళ్ళిపోతుంటే, మీరందరూ మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఈ తెలుగు ఫిల్మ్ చూడండి, మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. సూపర్. శ్వేత, ఏం చెప్తారు మీ సినిమా గురించి? ఎందుకు చూడాలి,
ఇన్వెస్ట్ చేసి డబ్బులు 1500 2000 ఇన్వెస్ట్ చేసి మీ మూవీ సోలో బాయ్ రావాలంటే ఎందుకు చూడాలి మీ సినిమా? Sir, I will not talk about the financials. I think other people will talk about it. I have put in my 100%. We as a team have worked very hard and we all have given us our best. So I just want audience to come, enjoy. It's a movie that they will take a lot of positivity back when they go home. So that is all. I would just want them to come and watch the movie. రీసెంట్గా తెలుగులో చూసిన మూవీస్ ఏంటి? I saw The Court, Court. the Court movie which released. Also, keep watching on and off, but I really like that movie because it's a small budget movie and it's done so well. Yes. So we hope that with our movie also we are able to come to a point where we, go above the break-even point. So, and financials, I wouldn't know. Producer sir will talk, but I just want the best ratings for our movie and for the work that we've done as an artist. సూపర్ సార్. క్యారవాన్స్ పెట్టలేదన్నారు, వీళ్ళందరినీ ఎలా మేనేజ్ చేశారు? లేదండి, క్యారవాన్స్ పెట్టలేదని మనోడు ఫ్లోలో చెప్తాడు. ఎక్కడ అవసరం అక్కడ పెట్టామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూమ్స్ లేని కాడ చాలా ఇబ్బందిగా ఉండి క్రౌడెడ్గా ఉన్న ప్లేసెస్లో అంటే క్యారవాన్స్ అని ప్రతిరోజు క్యారవాన్లు తెచ్చేసి పెట్టే అవసరం ఉండదు కదా. బస్ స్టాండ్ లాగా అయిపోతుంది. కొన్ని లొకేషన్స్లో మనకి అక్కడ రూమ్స్ ఉంటాయి. రూమ్స్ ఉన్న కాడ క్యారవాన్స్ అవసరం లేదు. కొన్ని చోట్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది లేడీస్కి అని దేనికి ఆ ఉన్న కాడ అక్కడ పెట్టామండి. అంటే సినిమా అనగానే ఒక జనరల్ ఒక మెనూ ఇచ్చేస్తారు మనకి. అవును, అలా క్యారవాన్లు ఈ సెటప్ అంతా అలా కాకుండా ఎక్కడే మనకు ఐడియా ఉంది కాబట్టి అవన్నీ తగ్గించుకుంటూ కంటెంట్ మీద ప్రొడక్ట్ మీద పెట్టాం. క్యారవాన్స్ ఎక్కడ అవసరం అక్కడ పెట్టామండి. ఇప్పుడు రూమ్స్ ఉండి కాలేజీలో షూటింగ్ అక్కడ రూమ్స్ ఉంటాయి, వేరే కళ్యాణ మండపంలో షూటింగ్ ఇన్సైడ్ రూమ్స్ ఉంటాయి, అప్పుడు క్యారవాన్స్ అవసరం చేసుకుంటూ వచ్చారు. అలా అక్కడ ఎక్కడెక్కడ కంట్రోల్ చేయాలి అక్కడ చేసామండి. దానివల్ల కొంచెం బడ్జెట్ మాకు కొంచెం కంట్రోల్ అయింది. అక్కడ కూడా ఫ్రీ హ్యాండ్ నేను వదిలేస్తే ఇది మనం రూపాయి అనుకున్నది ₹2 అయిపోతుంది. ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ అది ఫైనాన్షియల్ టైము మనీయే కదా సార్. ఎండ్ ఆఫ్ ది డే ఫిల్మ్ అంటే అది కొంచెం చూసుకుని చేసుకుని బాగా చేస్తాం. ఎట్లా ఉన్నాయి సార్ ఓటీటీ డీల్స్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే మీకు తెలిసిందే బట్టల రామస్వామి బయోపిక్ తీశారు, అది బాగా వెళ్ళింది, లాభాలు. రెండోది ఓటీటీ ఆహా ఒరిజినల్కి చేశారు, కాఫీ విత్ కలరు. ఇది ఎలా ఉంది ఓటీటీ డీల్ ఎలా ఉంటుంది? ఇది ఓటీటీ ప్రపోజల్ వచ్చిందండి యాక్చువల్గా ఆహా నుంచి అవుట్ రేట్గానే దాన్ని ఎక్స్క్లూజివ్గా అని అడిగిందే. తర్వాత వచ్చారు అదే అండి, అదే అనుకుంటున్నాం మేమిద్దరం. హీరో నేను అనుకున్నది ఏంటంటే సినిమా థియేటర్కి వెళ్దామా లేదంటే ఓటీటీ ఎక్స్క్లూజివ్ చేసేద్దామని డిస్కషన్ వచ్చినప్పుడు ఎలా చేద్దాం తమ్ముడు ఏంటంటే అన్న నువ్వే కాల్ తీసుకో ఎండ్ ఆఫ్ ది డే ప్రొడ్యూసర్గా అన్నప్పుడు దీన్ని నాకున్న సర్కిల్ ఇదిలో చాలా మందికి నేను ఇలా ఉందండి మన కంటెంట్ సినిమా చూపించినప్పుడు ఆర్పి పట్నాయక్ గారు కానీ నాకున్న ఇంకా 4-5 ఫ్రెండ్స్ అందరూ చూసి క్వాలిటీ బాగుంది భయ్య, థియేటర్కల్ ఫిల్మ్ మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ చాలా బాగా చేశారు, మీరు కాంప్రమైజ్ అవ్వడం ఎందుకు, ఇంత చేశారు కదా, ఇంత క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసి లాస్ట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వకుండా మళ్ళీ టక్కన నువ్వు ఓటీటీకి ఎందుకు వెళ్తావు, నీకు కూడా ఒక థియేటర్కల్ సినిమా ఉండాలి కదా 7 Hills ప్రొడక్షన్స్కి, నువ్వు 2 ప్రీవియస్ చేసి ఒకటి G5కి ఇచ్చేసి ఒకటి ఆహాకి ఇచ్చి ఇప్పుడు మళ్ళీ ఓటీటీకి వద్దు అని చెప్పినప్పుడు నాకు ఫైనల్గా ఒక డౌట్ వచ్చినప్పుడు నేను మ్యాంగో రామ్ గారి దగ్గరికి వెళ్ళాను. సార్ మీరు ఒకసారి చూసి సినిమాని ఎలా కాల్ తీసుకున్నా అన్నప్పుడు ఆయనకున్న బిజినెస్ ఆయన అంతా క్యాల్కులేటెడ్ కాబట్టి సినిమా చూసి చాలా బాగుందని చెప్పి ఆయనే థియేటర్కల్ చేద్దాం బాస్ అని చెప్పి యూవీ క్రియేషన్స్కి చెప్పి 4th డేట్ కూడా వాళ్ళే కన్ఫర్మ్ చేసి మనకంతా ప్లాన్ చేసి చెప్పిన తర్వాత ఇదేందండి ఓటీటీ ఆఫర్ ఉంది. ఇప్పుడు థియేటర్కి వెళ్ళిన తర్వాత మనకు కూడా అమెజాన్ పెరుగుద్ది కదండి. ఒక థియేటర్కి మనకు కూడా ఒక బ్యానర్లో మనం ఏది చేసి ఓటీటీలు చేయడానికి కాదు కదండి. ఓటీటీ అనేది ఎప్పుడైనా ఓటీటీయే. థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అనేది అల్టిమేట్గా కష్టపడిన కష్టం మన సినిమాని మనం బిగ్ స్క్రీన్లో చూస్తేనే మనకు కూడా కిక్ కదండి, ప్రొడ్యూసర్ అయినా డైరెక్టర్ అయినా యాక్టర్స్ అయినా. సరే ఎలా ఉన్నా కూడా మళ్ళీ నెక్స్ట్ సినిమా తీయడానికి రెడీగా ఉన్నారా? 100%. ఒక ఫ్రైడే కోసం వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఒక అల్టిమేట్గా ఇయర్లీ 2 ఫ్రైడేస్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యి ఉన్నా. మెంటల్గా ఫిక్స్ అయ్యాను. 100%. డబ్బులు ఎటు నుంచి వస్తాయా పోతాయా అనేది కదా ఖచ్చితంగా. ఏంటి అంత సినిమా మీద అంత ఫ్యాషనేట్ సార్? ఇక మనకు ఆ పిచ్చండి. ఫస్ట్ మనం డైరెక్టర్ అవుదామనే వచ్చాం హైదరాబాద్, అటు నుంచి బిజినెస్లోంచి డబ్బులు సంపాదించి మనకున్న సినిమా పిచ్చితో మళ్ళీ ప్రొడ్యూసర్ అయ్యాం. ఈ సినిమా అనేది మనకి బ్లడ్లోనే ఉందండి, ఇష్టం అంతే. హిట్ ఫ్లాప్తో పని లేదు కానీ ఖచ్చితంగా కొడతామండి. అంటే ఒక మంచి టీంని పెట్టుకుని మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకుని వెళ్తే సినిమా హిట్ కొట్టడం పెద్ద ఇది కాదండి. ఆ సక్సెస్ రేట్ చాలా 6-7%లో 7 Hills ప్రొడక్షన్ హౌస్ అనేది ఉంటుంది. రాగానే రాదు కదా సార్. ఒక సెలబ్రిటీతో ఫోటో దిగడం ఈజీ అండి. మనమే సెలబ్రిటీ అవ్వాలంటే దాని వెనక 10 years ఉండొచ్చు, 5 years ఉండొచ్చు, 15 years ఉండొచ్చు. అది ప్రొడ్యూసరా డైరెక్టరా యాక్టర్స్ దగ్గర ఎవరికైనా సెలబ్రిటీ అవ్వడం అనేది
సెలబ్రిటీతో ఫోటో దిగడమే ఈజీ, మనమే సెలబ్రిటీ అవ్వాలంటే దానికి ఖచ్చితంగా కష్టపడాలి. చాలా టార్గెట్ పెట్టుకున్నారు సతీష్ గారు. మా డాక్టర్ గారు కూడా అలా పెట్టుకున్నారు. డెఫినెట్లీ సార్. అంటే మనము ఎన్నిసార్లు ఫెయిల్ అయినా వాడు లేచి నిలబడి మళ్ళీ ప్రయత్నించేవాడే ఈ లైఫ్లో ముందుకెళ్తాడు నా ఉద్దేశంలో మాత్రం. సో అంటే నేను లైఫ్లో నేను నేర్చుకుంది అంతే. అంటే లైక్ ఎన్నిసార్లు ఏం జరిగినా, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా మళ్ళీ నిలబడి మనం వాట్ నెక్స్ట్ అని మనం చేయగలిగిన రోజే సర్వైవ్ అవుతాం. సో ఎందుకంటే 100 మందిలో ఒక 10 మందే వాళ్ళు అనుకున్న ప్యాషన్ వైపు నడుస్తారు, 90 మంది ముందే ఆ భయంతోనే ఆగిపోతారు కనీసం ట్రై చేయకుండా. ఆ 10 మందిలో కూడా ఒక్కడే ఇట్లా పడ్డా, ఎన్నిసార్లు పడ్డా కూడా లేచి నిలబడి మళ్ళీ ముందుకు వెళ్తాడు, ఆ ఒక్కడు సక్సెస్ అవుతాడు నా ఉద్దేశంలో. ఇప్పుడు ఈ సినిమా కాదండి, ప్రీవియస్గా బట్టల రామస్వామి బయోపిక్ చేసినప్పుడు కూడా ఏంటన్నా ఈ ఆర్టిస్టులు ఎవడు, ఏంది ఈ సినిమా, ఏంది ఎవడన్నా, నువ్వు ఎందుకన్నా ఈ సినిమాని నన్ను ఇంతమంది డిస్క్రైబ్ చేశారు. కానీ నేనన్నా ఈ కథ ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంది, ఊరు కల్ట్ సినిమా చేయాలనుకున్నాం, చేసేస్తున్నాం, గాడ్స్ గ్రేస్ అని చేసాం, అది వర్కౌట్ అయింది. ఇప్పుడు ఈ కథకు వచ్చేటప్పుడు కన్నా మంచి టీం ఉందో మనం కలిసి చేద్దాం అన్నప్పుడు దీన్ని, కాకపోతే అప్పుడు క్వాలిటీ పరంగా అదొక స్టైల్ అయితే, ఇక్కడ మేము టెక్నికల్గా మొత్తం అంతా ఆర్టిస్టులు కానీ, లొకేషన్స్ కానీ, కెమెరా అన్నిటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుని జాగ్రత్తగా దానికన్నా క్వాలిటీ పరంగా ఇది ఒక మెట్టు ఎక్కువ ఉండేటట్టుగా చూసుకుని చేసామండి. ఇప్పుడు అది ఈజ్ డిఫరెంట్ జోనర్, అది ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్ళింది, ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఓ సెన్సిబుల్ సినిమా అండి. అంటే అందరూ ఆలోచిస్తారు, అరే నిజమే కదా మన జీవితంలో ఇలా జరిగింది, ఎవరి కోసం ఈ జీవితం, ఎండ్ ఆఫ్ ది డే ఏంటి, యూ డోంట్ నో టుమారో, ఉన్న రోజు ఈ రోజుకైనా మనం హ్యాపీగా ఉండాలి, ఏదో చేసుకోవాలి అనే కొంచెమైనా సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు ఎంతో కొంత అయితే అదైతే. ఫిల్మ్ మీకు ఒక చిన్న లాస్ట్గా ఎండింగ్ ఒక చిన్న లీక్ తోని ఎండ్ చేద్దాం. సో ఈ మూవీ వచ్చేసి గ్రేట్ రెసిగ్నేషన్ మూమెంట్ అని మన కోవిడ్ తర్వాత లైక్ మన హ్యూమన్ రేస్లో ఇప్పుడు వరకు చూడని కైండ్ ఆఫ్ ఇంత రెసిగ్నేషన్ లైక్ పర్సంటేజ్ చూసిందనమాట వరల్డ్ మొత్తం, ప్రపంచవ్యాప్తంగా. అంటే ఒక్కసారి ప్రపంచం మొత్తం ఆగిపోయి ఏంటి మనం బ్రతుకుతున్న లైఫ్ కరెక్టేనా, మనం చేస్తున్న పని కరెక్టేనా, మనం మన జీవితాంతం మనం దారబోసి మన జాబ్లకి దానికి చేస్తుంటే అసలు మనకు సాటిస్ఫాక్షన్ ఉందా అన్న ఒక కైండ్ ఆఫ్, అంటే మనం చదువుకున్న చదువు కరెక్టేనా, లేకుంటే మనము మన చుట్టూ ఉన్న పీపుల్ కరెక్టేనా అని ఒక్కసారి రీథింక్ చేసిండ్రు. సో అండర్లయింగ్ సబ్ టెక్స్ట్ దీంట్లో చాలా స్ట్రాంగ్ ఉంటుంది అది. సో అది ఇంటర్వెల్ పాయింట్కి అసలు చాలా మందికి జాబ్స్ మానేసి లైఫ్లో ఏదైనా చేయాలి అని అనిపిస్తుంది అనమాట ఈ సినిమా. ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్. నాకు తెలిసి ట్రైలర్ చాలా బాగుంది, మీరు చెప్పిన థీమ్ కూడా చాలా బాగుంది. మేము కూడా రీథింక్ చేస్తామేమో, రీథింక్ చేయకుండా మా బతుకులు మేము ప్రశాంతంగా బతకనిస్తాం. అందరూ టీం వర్క్ అండి, మా టీం అంతా చాలా బాగా ఇచ్చేసి ఆల్మోస్ట్ 1 year ప్లస్ అందరూ టీం, హీరోయిన్స్ కానీ, యాక్టర్స్, టెక్నీషియన్స్ అందరూ. ఇది 24 క్రాఫ్ట్స్ కష్టం అండి. సోలో బాయ్ అంటే ఏదో టైటిల్ సోలో బాయ్గా ఉందని సోలోగా మీరు తీసుకోకండి. సో మెనీ పీపుల్ ఇన్వాల్వ్డ్ అండ్ సో మెనీ పీపుల్ హార్డ్ వర్క్ ఉంది ఇందులో. మనీ, టైం అనేది దాంతో పాటు ఇంతమంది కష్టపడి పని చేస్తేనే ఒక ప్రోడక్ట్ వద్దండి. సినిమా అనేటప్పటికి ఓ 2 hours చూసేసి ఏదో చెప్పేస్తున్నారు అందరూ. ఒక 2 hours సినిమా మేము తయారు చేయడానికి దాని వెనక 1 year ఉండొచ్చు, 2 years ఉండొచ్చు, 3 years ఉండొచ్చు. ఎండ్ ఆఫ్ ది డే దాన్ని పీపుల్ ఏంటంటే చూసి మీరు నిజంగా బాగోపోతే లేదని చెప్పాలి, కానీ చూడకండి ఏముంది ఈ సినిమాలో అలా మాత్రం కొంచెం అనకుండా మంచి సినిమా చూడండి, చూసి మీరు డెఫినెట్గా ఉన్నట్టు మీరు చెప్తారుగా. మేము నచ్చకపోతే నచ్చలేదని చెప్తారు, నచ్చితే 10 మందికి చెప్పండి. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఇది సోలో బాయ్ టీంతో చిట్చాట్. ఎందుకంటే మంచి సినిమాలు కావాలంటే మలయాళ సినిమాలు వస్తున్నాయి, మన తెలుగు సినిమాలు కూడా తీస్తాం, వాటిని ఆదరించాల్సిన బాధ్యత కూడా మీదే అని చెప్తున్నాడు గౌతమ్. అలాగే ఇప్పుడు చెప్పాడు చిన్న థింకింగ్, ప్రతి వాళ్ళు ఆలోచించదగ్గది మంచి పాయింట్ అయితే చెప్పాడు. ఈ సినిమాలో ఇది అండర్ కరెంట్గా ఉంటుందని చెప్తున్నాడు. మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. సినిమాకి వెళ్ళాలి అంటే ట్రైలర్ చూసిన తర్వాత సినిమాకి వెళ్తారు. సోలో బాయ్ ట్రైలర్ చూడండి, డెఫినెట్గా మీరైతే సినిమా చూస్తారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. థ్యాంక్ యూ.